ట్రై చేస్తుంటే ఆ నెంబర్కి హేమ గతంలో కూడా ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేశామో ఆ నెంబర్కి ఈరోజు మళ్ళీ కాల్ చేస్తే మనుగడలో లేదు అనేటటువంటి మెసేజ్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం ఖచ్చితంగా. సో మరలా మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ దగ్గరికి వెళ్దాం. సో పవన్ చెప్పండి, ఒకసారి హేమ వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేశాం. సో ఆమె ఫోన్ అయితే అందుబాటులో లేదు. యూ క్యారీ ఆన్ ప్లీజ్. అయితే ప్రస్తుతం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో పార్టీ నిర్వహించిన వాసురెడ్డి ఎవరో బిల్డర్గా చెప్తున్నారు. వాసురెడ్డితో సహా 9 మంది ఈ మొత్తం ఈ రేవ్ పార్టీ నిర్వాహకులుగా వాళ్ళపైన అభియోగాలు మోపింది. చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ రణ్ధీర్ బాబుతో సహా అటు అరుణ్ కుమార్, నాగబాబు, అబూబాకర్తో పాటు మరొక నైజీరియన్ కూడా ఇందులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం 88 మంది ఇందులో పార్టీలో పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారించారు. అటు మొత్తం 1086 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. NMDA డ్రగ్ను హేమ తీసుకున్నట్లుగా అటు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొత్తం మీద ఈ కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ పవన్ ఒక్క నిమిషం, మళ్ళీ ఆమె ఫోన్ కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. హేమకి ఫోన్ చేస్తున్నారు మా టెక్నికల్ పీపుల్. సో ఏదైతే సంచలనం రేకెత్తించిందో బెంగళూరు రేవ్ పార్టీ కేసుకి సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా పోలీసుల వెర్షన్ ఒకలా ఉంది. సో హేమ చెప్తున్నటువంటి వెర్షన్ వేరేలా ఉంది. సో ఇంతవరకు కూడా మా ఇన్పుట్ అందుబాటులో లేదని వచ్చింది. ఇప్పుడు బిజీ అని వస్తుంది. బహుశా ఆమె ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు. సో మళ్ళీ మనం కలిసే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇంకోసారి కనెక్ట్ చేస్తారా? రైట్, బెంగళూరు రేవ్ పార్టీ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఈ ఛార్జ్షీట్లో తెలిపారు. అయితే హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు. పిజీ వస్తుంది కంటిన్యూషన్గా. సో ఖచ్చితంగా ఆమె వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో మళ్ళీ ఇంకొకసారి ఇన్పుట్ ఎడిటర్ పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్ ప్లీజ్. మొదటి నుంచి కూడా ఈ కేసులో హేమ అందరినీ తప్పుదోవ పట్టించే విధంగానే ప్రవర్తించింది. ఆ రోజు స్వయంగా ఆమె అక్కడ రేవ్ పార్టీలో పాల్గొంది. వాసురెడ్డి ఇచ్చిన పార్టీలో ఆ విజువల్స్లో క్లియర్గా కనపడుతున్నా కానీ తర్వాత ఒక వీడియోను, ఆ సెల్ఫీ వీడియోని ఆమె రిలీజ్ చేసింది. ఒక గెస్ట్ హౌస్లో, ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్లుగా ఒక చెట్టు ముందు నిలబడి తాను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉండి చిల్ అవుతున్నా, కానీ తనపైన మీడియా అసత్య కథనాలను ప్రసారం చేస్తుంది, తన పరువుకు భంగం కలిగిస్తుంది, నేను హైదరాబాద్లోనే చిల్ అవుతున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఆమె ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా ఎక్కడైతే డ్రగ్స్ పార్టీ జరిగిందని చెప్తున్నారో వాసురెడ్డి ఇతర నిందితులందరూ కూడా అక్కడ ఉన్నారో అదే ఫామ్ హౌస్ నుంచి ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె జైలుకు వెళ్ళింది. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఒక ల్యాబ్ రిపోర్టును పట్టుకొని వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్లో తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదన్నది విషయం నిర్ధారణ అయ్యింది అంటూ తిరిగి మరోసారి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం పదే హేమ చేసింది. ఎందుకు ఇంతలా ఆమె తప్పుదోవ పట్టించాలని చూస్తుంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలిగేలా ఆమె ప్రవర్తన ఈ మొత్తం వ్యవహారంలో ఉంది. తనను చాలామంది బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారు, తనను సెటిల్మెంట్లకు పిలిచారంటూ పెద్ద మాటలే మాట్లాడింది. కానీ ఇప్పుడు బెంగళూరు పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా ఆమె డ్రగ్స్ సేవించిన రోజు, ఆమె పట్టుబడిన రోజు ఏదైతే మే 15వ తారీఖు ఉందో ఆ 15వ తారీఖున వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలు నిర్వహించిన వాటిలన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ను కూడా ఇప్పుడు ఈ ఛార్జ్షీట్తో పాటు దాఖలు చేసిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అందులో చాలా స్పష్టంగా పోలీసులు చెప్తూ ఉన్నారు, నటి హేమతో పాటు 86 మంది డ్రగ్స్ సేవించారు ఆ పార్టీలో. వీళ్ళందరికీ సరఫరా చేసింది అబూబాకర్ అనే వ్యక్తి, అతనితో పాటు మరొక నైజీరియన్. వీళ్ళిద్దరినీ కూడా నిందితులుగా పేర్కొన్నారు. వాసురెడ్డి అరేంజ్ చేశారు ఈ పార్టీ. అట్లనే చిత్తూరుకు చెందిన రణ్ధీర్ రెడ్డి అనే వ్యక్తి కూడా చాలా కీలకంగా అందులో పాల్గొన్నారు. అరుణ్ కుమార్, ఈయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. నాగబాబు అనే వ్యక్తి, ఆయన ఎవరో తెలియాల్సి ఉంది. అరుణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వీకెండ్ పార్టీ చేసుకోవడానికి వెళ్ళారు. ఈ పార్టీ అరేంజ్ చేసింది అటు ప్రకాశం జిల్లాకు చెందిన వాసురెడ్డి, ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాసురెడ్డి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అది చాలా స్పష్టంగా
ఆ పోలీసులు అయితే ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. చూడాలి దీనిపైన నటి హేమ ఏ రకంగా స్పందిస్తారనేది. ఇప్పటికే 3 సార్లు 4 సార్లు ఆమె అటు మీడియాని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగానే ఆమె ప్రయత్నించింది. ఆ పరప్పన అగ్రహార జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆమెను చిత్రీకరిస్తున్న మీడియా వాళ్ళపైన ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఇటీవల కాలంలో మళ్ళీ ఒక వీడియో విడుదల చేసి మీడియా పైన రకరకాల అభాండాలు వేయడానికి ప్రయత్నించింది. కానీ అంటే పవన్ ఒక విషయం చెప్పండి. మొదటి నుంచి కూడా బిగ్ టీవీ ఈ విషయంలో చాలా క్లియర్గా కేటగారికల్గా ఎలాంటి సైడ్స్ తీసుకోకుండా ఉన్నట్టుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. మీరు కూడా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. అయితే మొదటి నుంచి హేమ వెర్షన్ చూస్తే అసలు వెళ్ళలేదు అని చెప్పింది, తర్వాత వెళ్ళాను కానీ సేవించలేదని చెప్పింది. ఇప్పుడు పోలీసులేమో దానికి సంబంధించి ఒక రకంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీని అంతటిని ఎలా అర్థం చేసుకోవాలి మరి? వాస్తవానికి అదే చెప్తున్నాం, మొదటి నుంచి కూడా ఆమె తప్పుదోవ పట్టించే విధంగానే ప్రవర్తిస్తూ ఉంది. అసలు ఆ పార్టీలో తాను లేను, హైదరాబాద్లో ఉన్నానంటూ ఒక వీడియో చేసింది. ఆ తర్వాత పార్టీకి వెళ్ళాను, అక్కడ డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో తనకు తెలియదు. తనకు వాసురెడ్డి అనే వ్యక్తి చాలా కాలంగా తెలుసు. బర్త్డే పార్టీ అని తెలిస్తే వెళ్ళాను, కేక్ తిని బయటకు వచ్చేసాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పి తర్వాత తిరిగి మళ్ళా బెయిల్ పైన విడుదలైన తర్వాత అంటే దాదాపుగా మే నెలలో ఈ ఘటన జరిగింది. అప్పుడు డ్రగ్స్ సేవించి ఉంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం. దాదాపుగా 4-5 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి ఒక ల్యాబ్ రిపోర్ట్ అంటూ తీసుకొచ్చి నా రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్ళు లేవంటూ నాకు హైదరాబాద్లో క్లీన్ చిట్ ఇచ్చారంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి అదే రోజు నైట్ ఏదైతే రేవ్ పార్టీలో వీళ్ళందరూ దొరికారో అదే రోజు వీళ్ళందరి దగ్గర అక్కడ బెంగళూరు సిసిబి పోలీసులు వీళ్ళందరి రక్త నమూనాలన్నీ కూడా సేకరించారు. వాటిని ల్యాబ్లకు పంపించారు. ఆ ల్యాబ్లో చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా ఎండిఎంఏ డ్రగ్ను సేవించినట్లుగా రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఎవరెవరి పాత్ర ఏంటి అనేది పూర్తిగా వివరిస్తూ ఆ ఛార్జ్షీట్ని 1086 పేజీల ఛార్జ్షీట్ని కోర్టులో దాఖలు చేశారు. అనేక మందిని సాక్షులుగా పేర్కొన్నారు. ఏదైతే ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఒక రెడ్డికి సంబంధించింది, ఆయనను కూడా సాక్షిగా అందులో పేర్కోవడం జరిగింది. సిసిబి అధికారులతో పాటు చాలామందిని సాక్షులుగా పేర్కొంటూ ఈ ఛార్జ్షీట్ని అయితే పెట్టారు. ఛార్జ్షీట్ని కోర్టు పరిగణలో తీసుకున్న తర్వాత తిరిగి ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి కోర్టు విచారణ జరిపే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ పార్టీ నుంచి దృష్టి మరల్చేందుకు హేమ విపరీతంగా ప్రయత్నించింది. కానీ సిసిబి అధికారులు మాత్రం పక్కా సాక్ష్యాధారాలతో ఆమె డ్రగ్స్ సేవించింది అనే మెడికల్ రిపోర్ట్స్తో సహా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఈ కేసులో హేమకు చిక్కులు తప్పకపోవచ్చు. భవిష్యత్తులో ఆ ఛార్జ్షీట్ని కోర్టు కాగ్నిజెన్స్లో తీసుకున్న తర్వాత అంటే పరిగణలోకి తీసుకున్న తర్వాత తిరిగి వీళ్ళందరికీ కూడా నోటీసులు మరోసారి జారీ చేస్తారు. వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరై ఆ కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏమన్నారు. థ్యాంక్ యూ పవన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఈ ఛార్జ్షీట్లో తెలిపారు. హేమ ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు. సో హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్షీట్లో తెలిపారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని చేర్చారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అఫీషియల్గా పోలీసులు ఇచ్చినటువంటి వెర్షన్. కానీ హేమ వెర్షన్ వేరేలా ఉంది. సో ఆమె వెర్షన్ని తీసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. 4-5 సార్లు ఇప్పుడే లైవ్లో ఆమెను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. 2 సార్లు ఆ కవరేజ్లో లేదు అనేటట్టుగా వచ్చింది. తర్వాత కంటిన్యూషన్గా ఎంగేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా హేమ వెర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం.